నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ప్రజల సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయమని వెల్లడించిన సిపిఐ నాయకులు. ఆగస్టు 14 వరకు పాదయాత్ర కొనసాగుతోందని వెల్లడి. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు. తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాలు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో ఉద్యమ స్ఫూర్తిని సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేస్తూ తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో చైతన్యంగా మలచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కలెక్టర్ అన్నారు. సమాజం పట్ల నిబద్ధతతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితకాలం రాష్ట్ర సాధనకై త్యాగం చేసిన మహనీయుడని జిల్లా ఎస్పీ కొనియాడారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయనకు జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందారని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు అనేక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ వివిధ రంగాల మేధావులను కలుపుకొని అన్ని వర్గాల వారికి ఒక తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేయడంలో కీలక పాత్రను దివంగత జయశంకర్ సార్ పోషించారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతోందని విశ్వసించి కేసీఆర్ వెంట ఉద్యమంలో సలహాదారుడిగా, మార్గదర్శిగా ఉంటూ నీళ్లు, నియామకాలు, నిధులు ప్రధాన అంశాలుగా అనేకమైన తన రచనల ద్వారా, తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తన జీవిత లక్ష్యం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు తాను జీవించే ఉంటారని జయశంకర్ సార్ అనేక మార్లు అనేవారని సందర్భంగా గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు 2011లో వారు స్వర్గస్థులైన తెలంగాణ ప్రజల మనసులో వారు ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి కాదిర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను వీడియో మళ్ళీ ఒకటి తీసుకుంటా. జయశంకర్ సార్ గారు ఇవాళ జయంతి సందర్భంగా వారికి నిజంగా మనం నివాళులర్పించడం, జయంతి సందర్భంగా తెలంగాణ రూపకర్త మన జయశంకర్ సార్
ఎందరో మహానుభావులు తెలంగాణ కోసం పోరాడి మధ్యలోనే వదిలిపెట్టి వేసిన వ్యక్తులు చాలామంది తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాదురా అనే సమయంలో మన జయశంకర్ సార్ గారు రూపకర్తగా చేసి మన కేసీఆర్ గారి మనసులో ఉండి ఆ గ్రంథాన్ని కేసీఆర్కు అప్పచెప్పి సార్ మీరైతేనే ఈ తెలంగాణ సాధించగలుగుతారని చెప్పి ఆనాడు జయశంకర్ సార్ గారు మన తెలంగాణ కేసీఆర్ బిడ్డ మన తెలంగాణ రూపకర్త జయశంకర్ గారు అప్పచెప్పి దాన్ని గత 2 సంవత్సరాల నుండి తీవ్రమైన ఒత్తిడితో తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కానీ ఉద్యోగస్తులు కానీ సకల జన సమ్మె కానీ చాలామంది ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ జయశంకర్ సారు చెక్కు చెదరకుండా మన కేసీఆర్ ఎప్పుడు ఉండి అప్పటి ముఖ్యమంత్రి గారు కాకముందు ఆయనకు సలహాలు ఇచ్చుకుంటూ మనం ఇవాళ ఇన్ని ఫలాలు తెలంగాణలో తెలంగాణ వస్తే ఏం పోతుంది అనుకున్న ఆంధ్ర వాళ్లకు గుణపాఠం చెప్పి తెలంగాణ బిడ్డలకు ఇవాళ ప్రసాదం మనకు అప్పచెప్పిందంటే ఆ ఫలాలు మనందరం మన బిడ్డలు మన తల్లులు మన ఉద్యోగస్తులు కానీ నిధులు కోసం పోరాటం చేసిన జయశంకర్ సార్ ఆనాడు కేసీఆర్ గారు వెంబడి పెట్టి తెలంగాణ సాధించే వరకు ఆయన వెంబడి నుండి సలహాలు ఇచ్చుకుంటూ చేసిన సారు ఇలా మనకు మధ్యలో లేకపోవడం తెలంగాణలో ఇలా ఉద్యమంలో అందరూ పాల్గొన్నప్పటికీ ఆయనే సూచనల మేరకే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి ఇలా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఏ ఉన్నా నీళ్ళ కొరకు కొట్లాడా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయిన మన తెలంగాణ ఇలా మనం చూస్తూ ఉంటే తెలంగాణ ఒకప్పటి తెలంగాణ 1996 తెలంగాణ కాదు, ఇలా మన తెలంగాణ వస్తే ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి మహానుభావుడు జయశంకర్ సార్కి అనే సందర్భంగా నివాళులర్పిస్తూ తెలియజేస్తుంది. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మలిదేశ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేయబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కావున భవిష్యత్తు తరాల్లో కూడా మన జయశంకర్ గారి విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. రానున్న రోజులలో కూడా జయశంకర్ ఆశయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సిరిసిల్ల పట్టణం మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బందితో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఫౌండేషన్లో ఆయన సేవలను చాలా అప్రిషియేటెడ్గా ఉంది. కాబట్టి వాళ్ళ జయంతిని ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు మన గౌరవ కౌన్సిలర్ సభ్యులు మరియు చైర్మన్, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే మన తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి. మరి మన తెలంగాణ సాధించుకుంటే మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుంటాయని వారు ఒక రూపకల్పన చేసి గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వారి ఆదేశాల మేరకు మరి మనం ఎలా ముందుకోవడమని ఒక సంకల్పంతో ముందుకు పోయి మన రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో మరి ఇంత మన రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి వారు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. మరి అంతేకాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని రకాల వర్గాల ప్రజలకు కూడా సమసమ న్యాయం అందించుకుంటా ముందుకు తీసుకెళ్లిన గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వారిని కూడా వారికి కూడా మా పాలక పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇట్లాంటి మహనీయుల్ని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకొని మరి జయంతి కానీ మద్దతు కానీ మరి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన మరి ప్రత్యేకంగా జయంతి శుభాకాంక్షలు. ప్రజల సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయమని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మందా సుదర్శన్ అన్నారు. ఈరోజు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ శివార్లో గల అమరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డి స్తూపానికి పూలమాల వేసి కార్పొరేట్ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సిపిఐ మండల కార్యదర్శి
సోమ నాగరాజు ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించారు. దేశ సంపదను కొద్దిపాటి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ సామాన్య ప్రజలపై ధరల భారం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, సంక్షేమ పథకాల కోతలతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక హక్కులను కూడా వ్యాపార వస్తువులుగా మార్చడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, జోహార్ లమర వీరులకు. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నటువంటి టైంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఆగస్టు 6న మరి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం లక్ష్మీపూర్లో గల బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడు తాడూరు భూపతి రెడ్డి లక్ష్మీపూరులో ఉన్నటువంటి స్తూపం వద్ద నుండి ఈ యొక్క పాదయాత్ర ఆగస్టు 6 నుండి ఈ నెల 14 వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దానిలో భాగంగా ఈ జిల్లాలో కూడా చేపట్టడం జరిగింది ఈరోజు. అందుకని ఈ యొక్క ప్రారంభ సభను ఇవాళ లక్ష్మీపూరు భూపతి రెడ్డి స్తూపం నుండి మరి తంగలపల్లి ఇంకా వివిధ గ్రామాలకి కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. అదే రకంగా చివరిగా ముస్తాబాద్ మండల్తో ముగుస్తుంది 14 నాడు. అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు, తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసిస్తున్నటువంటి సమయంలో ఇవాళ మొత్తం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అత్యవసరంగా ఈ దేశంలో మార్పు రావాలి. మరి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మొత్తం ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి కోరుతూ సిపిఐ ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రను పాదయాత్ర ద్వారా అన్ని మండలాలకు జిల్లా వ్యాప్తంగా కూడాను ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తుందని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగేటువంటి రామ్లీలా మైదానంలో జరిగేటువంటి అంతిమంగా భారీ ఎత్తున లక్షలాది మందితోని సిపిఐ పార్టీ మరి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ యొక్క బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క పాదయాత్రకు, ప్రజా చైతన్య యాత్రకు సంపూర్ణ సహకారాలు అందించాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళ అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని 17వ వార్డులో మహిళా శిశు సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని, చిన్నపిల్లలకు అన్నప్రాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన తొలి ఆహారం. అందులో భాగంగా పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే ముర్రుపాలు శిశువు ఆరోగ్యాన్ని కాపాడడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించే అమృతమని చైర్పర్సన్ అన్నారు. మొదటి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే శిశువుకు ఇవ్వాలని, అనంతరం తగిన పౌష్టికారంతో పాటు 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం శిశువు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయని అన్నారు. పూర్వం ప్రతి ఒక్కరూ తల్లిపాలనే పిల్లలకు అందించేవారు. కానీ ఆధునిక ప్రపంచంలో కొంతమంది తల్లిపాల ప్రాముఖ్యతను మర్చి లేనిపోని అపోహలను, ఇతర పాలను, డబ్బా పాలను పిల్లలకు ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదులని, పిల్లలకు ఆరోగ్యం తల్లిపాలతో వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజన్, కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి నీరజ, పూర్ణచంద్ర, దారుణ అరుణ, లక్ష్మీనారాయణ, బత్తుల రమేష్, సిడిపిఓ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, మహిళలు మరియు చిన్నపిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని, అలాగే శ్రీమంతం కార్యక్రమాన్ని పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను, అలాగే తల్లి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ బలమైన ఫుడ్ తీసుకొని పిల్లలకు కూడా పాలు ఇవ్వాలి. 6 నెలల దాకా తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత కూడా
పిల్లలకు బలమైన ఫుడ్ని అందించి పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేయాల్సిన అవసరం ప్రజలకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన రాజన్న జిల్లాలో చిత్తూరు పట్టణంలో గాంధీనగర్లో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమం అధికారులు ఈడబ్ల్యూ లక్ష్మీనారాయణ సార్ గారు, మేడం గారు, మరి ప్రతి ఒక్క అధికారికి, మరి అంగన్వాడీ టీచర్లకు, మరి ఈ కార్యక్రమంలో మళ్ళా మన గర్భిణీ స్త్రీలు మరి అందరూ కూడా పేరున స్థానిక కౌన్సిలర్ నీరజ గారు, మరో స్థానిక కౌన్సిలర్ అన్నక్క గారికి అందరికీ పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి పిల్లలు బలంగా ఉండాలంటే మన తల్లి దగ్గరనే ఉంటుంది. మనము గర్భిణిగా ఉన్నప్పుడు మంచి బలమైన ఆహారము, మరి కూరగాయలు, బాయిలెగ్గు, మరి పాలు అన్నీ తీసుకుంటే పిల్లలు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనము గతంలో ఒక 40-30 ఏళ్ళ కింద మరి ఇళ్ళల్లో డెలివరీ అయ్యి మరి కాగానే మన అమ్మ నాన్న, మా అమ్మ కానీ అత్తమ్మ కానీ మన పాలు వెంటనే పిల్లలకు పట్టించి మరి మురుగుపాలు అనేది కూడా పిల్లలకు బలమైనదని సాగిపించేది. ఇప్పుడు ఏంటంటే మనం హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాం కాబట్టి మరి లేస్తే ఏమైతే దాన్ని కూడా పిల్లలకు ఆ మురుగుపాలు కూడా చాలామందికి అందుతలేవు. బరాబర్ ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో డెలివరీ అయినా కూడా మనం మురుగుపాలు ఇస్తేనే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనము 2.5 సంవత్సరాలు కూడా మనం తల్లిపాలు పాపకు కానీ ఇస్తేనే పిల్లలు బలంగా ఉంటారు. ఎందుకంటే డబ్బు పాలు పెడితే పిల్లలు మొత్తం వీక్గా ఉంటారు. కాబట్టి మనం ఎంత పనున్నా మన పిల్లల్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా మీరు కూడా బలమైన తీసుకోవాలి. పిల్లలకు పాలిస్తేనే పిల్లలు బాగుంటారు. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంగన్వాడీ టీచర్లు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా అది సహకరించినందుకు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. ఈ వార్డు కౌన్సిలర్లకు మరి వార్డు ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు అన్నారు. ఈరోజు తంగలపల్లి మండలం నేరెళ్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి అందిస్తున్న ఆహారం నాణ్యత పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోందని మునిగేల రాజు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పున్నాల లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం, డైరెక్టర్ పరశురాం, కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేరెళ్ల ప్రాథమిక హై స్కూల్ను విజిట్ చేసి ఇలా పాఠశాలలో విద్య ఏ విధంగా విద్యార్థులకు అందుతుంది, వారికి మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం ఈరోజు విజిట్ కార్యక్రమాన్ని పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యలో సమూల మార్పులు వస్తే, ఏదైనా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మార్పు రావాలంటే అది విద్యార్థి దశ నుండి రావాలి. విద్యార్థులను సక్రమంగా పోవాలి. విద్యార్థులకు భోజనాలు కావచ్చు, విద్య కావచ్చు, అది సక్రమైన మార్గాలను అందుతూనే ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు అభివృద్ధి పదంలో కావచ్చు ఇలా సక్రమంగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ముందు తీసుకుపోతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులకు సులభమైన పద్ధతిలో పాఠశాల విద్య అందాలి, వారికి అర్థం కావాలి. దాని ద్వారానే విద్యార్థులు వారి నైపుణ్యాన్ని ఇవాళ సమాజానికి చూపెట్టగలుగుతారు అనే ఉద్దేశం కొద్ది ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాలని ఇవాళ గతంలో నాకు తెలిసి 7 రూపాయలు 8 రూపాయలు గతంలో ఉండేది ఏది డైట్ ఛార్జెస్ భోజనానికి సంబంధించి. ఇప్పుడు 10 రూపాయల నుండి 11 రూపాయల పెంచిన సందర్భం ఇవాళ విద్యార్థులకు దాని ద్వారా నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అనేది తెలుసుకున్న ప్రయత్నం కూడా మేము చేసినాం. అందరికీ మాకైతే ఫీడ్బ్యాక్ బాగానే ఉందని మేము చెప్తున్నాం. హెచ్ఎం గారు కూడా చెప్తారు. చిన్న చిన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటంటే డైనింగ్ హాల్ ఏదైతే
భోజన విద్యార్థులకు వాళ్ళ ఒక హాలు ఏర్పాటు చేసుకొని దానిలో భోజనం పెడితే బాగుంటుందనే ఒక విషయాన్ని మా దృష్టి తీసుకొచ్చిండ్రు హెచ్ఎం గారు. ఖచ్చితంగా దాన్ని సర్పంచ్ గారు ఇట్లా మేము అందరం కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. ఇవాళ ఈ అంశాన్ని ఇవాళ నేరాల గ్రామంలో సిరిసిల్ల జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. ఇలా స్థానికంగా ఉండే మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి మేము అన్ని తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారాన్ని కూడా దృష్టి చేస్తాం. ఇవాళ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాం సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడని కొనియాడిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. ప్రజల సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయమని వెల్లడించిన సిపిఐ నాయకులు. ఆగస్టు 14 వరకు పాదయాత్ర కొనసాగుతోందని వెల్లడి. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు. తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.